ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తుశాస్త్రరీత్యా మనం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం? ముఖ్యంగా స్థలం ఎంపిక అనేటువంటిది చేస్తాం. అందరికీ తెలిసినట్టుగానే స్థలం అనేటువంటిది దిశానిర్దేశం చేయటం, అదేవిధంగా ఏ విధమైనటువంటి కొలతలు ఉన్నాయి, దానిలో ఏ విధంగా తీసుకోవాలి, అంటే ఎక్కడ ఎలాంటి సైటు తీసుకోవాలి అనేటువంటిది పూర్తిగా కంపాస్తో చెక్ చేసుకొని ఆ యొక్క కొనుగోలుదారుడి నామము, నక్షత్రము, రాశిని బట్టి మనం తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఇది అందరూ కూడా సహజంగా తీసుకునేటువంటి నిర్ణయమే. అయితే మనం తీసుకునేటువంటి స్థలం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటే ఆ యొక్క కట్టడం అనేటువంటి అభిముఖం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ముఖ్యంగా మనకి అవగాహన ఉండాలి. అందరికీ తెలిసినట్టుగానే గృహస్థస్య క్రియ నా సిద్ధాంతి గృహం వినా, అంటే మనం చేసేటువంటి ఏవైనా క్రతువులు సొంత ఇంట్లో చేసుకునే తత్వంతో, అంటే సొంత ఇంట్లో ఏదైతే క్రతువులు చేసుకుంటామో అక్కడ వచ్చేటువంటి ఫలితం అద్దె ఇంట్లో అదే విధమైనటువంటి క్రతువులు చేస్తే రాదు. అంటే ఆ ఫలితం అనేటువంటిది కించిత్ తక్కువ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇక్కడ మనకి ఏమిటి, సొంత ఇంటిలో క్రతువులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం. సొంత ఇంట్లో మనం చేసుకునేటువంటి అనుష్ఠానం వల్ల మనకి బలం అనేటువంటిది వస్తుంది. అదే అద్దె ఇంట్లో చేసుకునేటువంటి అనుష్ఠానం వల్ల కించిత్ మిశ్రమ ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా స్థలం నిర్దేశం, దిశ నిర్దేశం అనేటువంటిది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అంటే ఏమిటి, మనం ఈస్ట్ నుండి పశ్చిమం వైపు చూస్తాం, అంటే ఈస్ట్ నుండి వెస్ట్ వైపు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇల్లు అనేటువంటిది, అంటే ఒక స్థలం నిర్ణయం చేసినప్పుడు ఈ స్థలంలో కనుక ఇల్లు కడితే ఈ ఇల్లు అనేటువంటిది సింహద్వారము అనేటువంటిది ఈస్ట్ చూస్తూ ఉంటుంది. కానీ మనం ఈస్ట్ నుండి వెస్ట్కి నడిచి ఆ ఇంట్లోకి వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇల్లు ఏ దిక్కుని చూస్తోంది, మనం బయట నుండి ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు వెళ్తాము అనేటువంటిది పూర్తిగా అవగాహన చేసుకొని ఆ యొక్క దిశానిర్దేశము అనేటువంటిది చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క స్థలం అనేటువంటిది డైమెన్షన్స్, ఈ డైమెన్షన్స్ ఎప్పుడూ కూడా మనం వెళ్ళేటువంటి దిశలో, అంటే ఈస్ట్ నుండి వెస్ట్కి మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ డెప్త్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు కూడా డెప్త్ అనేటువంటిది తక్కువ ఉండకూడదు. అంటే ఏం చెప్తున్నాం, జనరల్గా మనం ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, ఒక 40/60 తీసుకున్నాం అనుకోండి, ఇది 40 ఫీటు, ఇది 60 ఫీటు అని అనుకున్నాం అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ పెట్టి ఆ యొక్క నిర్ణయం చేసి హౌస్ అనేటువంటిది కట్టుకుంటాం. అదే ఇది 40 కాకుండా 60 ఫీట్ ఉండి, ఇది 60 కాకుండా 40 ఫీట్ ఉందనుకోండి, అంటే విడ్త్ కంటే డెప్త్ తక్కువగా ఉన్నప్పుడు మెట్లు అనేటువంటివి ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయి ఉత్తర వాయువ్యానికి వెళ్తాయి. అలాంటప్పుడు ఈ యొక్క ఇంటి అభిముఖము అనేటువంటిది మారుతుంది. ఈ ఇంటి యొక్క సింహద్వార నిర్ణయము అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మెట్లకి మొట్టమొదటిగా వచ్చేటువంటి ద్వారబంధమే సింహద్వారం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క స్థలం డైమెన్షన్స్ నిర్ణయం చేసుకునేటప్పుడు స్థలం కొలతలు, అదేవిధంగా ఆ యొక్క కొనుగోలుదారుడికి సూటబుల్గా ఉందా లేదా, అంటే ఆ యొక్క పేరు బలం బట్టి, అదేవిధంగా నక్షత్ర బలం బట్టి, రాశిని బట్టి ఈ యొక్క ఫేసింగ్ సూటబులా కాదా, అదేవిధంగా ఈ యొక్క స్థలం ఎక్కడ ఉంది, ఎలాంటి దోషాలు లేకుండా ఉందా లేదా, అంటే ఈ యొక్క స్థలానికి ఎదురుగా దేవాలయాలు కానీ, లేకపోతే ఏమన్నా మసీదులు కానీ, లేకపోతే ఏమన్నా చర్చిలు కానీ, లేకపోతే ఏమన్నా నదీ తీర ప్రాంతంలో కానీ, లేకపోతే ఏమన్నా కొండలు కానివ్వండి, లేకపోతే ఎదురుగా ఏదన్నా స్తంభాలు ఉన్నా, ఇవన్నీ వేదా దోషాలని క్రియేట్ చేస్తాయి. కాబట్టి స్థలం ఎంపిక అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకి డెప్త్ అనేటువంటిది మన కంటి చూపుకి, అంటే కంటి చూపు అంటే ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్ళేటప్పుడు మనం ఎలా అయితే ఒక ప్లాట్ను చూస్తామో ఆ కంటి చూపుకి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి డిస్టెన్స్ అనేటువంటిది ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ విడ్త్ అనమాట. అంటే డెప్త్ ఆల్వేస్ షుడ్ బి గ్రేటర్ దాన్ విడ్త్ ఆఫ్ ద ప్లాట్ టు దట్ పర్టికులర్ డైరెక్షన్ అనేటువంటిది ముఖ్యంగా మనం
తెలుసుకొని ఆ యొక్క ప్లాట్ అనేటువంటిది కొనుగోలు చేయాలి. లేకపోతే ఏంటంటే మీకు ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, సైటు ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు తూర్పు ఆగ్నేయంలోనే మనం స్టెప్స్ పెట్టాలంటే ఇక్కడ ఇంత స్టెప్స్ వరకు పోయి ఇల్లు అనేటువంటిది ఇలా అడ్డంగా ఈ విధంగా వస్తుంది. పొరపాటును కూడా ఇలా డిజైన్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనకి డెప్త్ వైపు మాత్రమే స్టెప్స్ అనేటువంటివి రావాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకే ప్లాట్ సెలక్షను, అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్ సెలక్షన్ అంటే ఏ విధంగా ఎక్కడ మెట్లు పెట్టి ఏ విధంగా చెయ్యాలి, అదేవిధంగా సెలక్షన్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రామాణికంగా మనం అన్ని సూత్రాలు ఫామ్ చేసి ఆ యొక్క ఇంటి నిర్మాణము అనేటువంటిది చెయ్యాలో పూర్తిగా అవగాహన చేసుకొని మాత్రమే ఒక స్థలం అనేటువంటిది కొనుగోలు చెయ్యాలి. దీనిలో అన్నీ కూడా చూసుకోవాల్సిందే, డైమెన్షన్స్ చూసుకోవాల్సిందే, పేరు బలాన్ని బట్టి చూసుకోవాల్సిందే, అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని చూసుకోవాల్సిందే, అంటే చుట్టుపక్కల ఏ విధంగా ఉంది అనేటువంటిది చూసుకోవాల్సిందే. అదేవిధంగా ఎలాంటి వేదాదోషాలు లేకుండా ఉందా అంటే ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా పూర్తిగా మనం చెక్ చేసుకుని మాత్రమే ఒక ప్లాట్ అనేటువంటిది ప్రొక్యూర్ చేసి దానిలో మనకి నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. దానికి పూర్తిగా డిజైనింగ్ అనేటువంటిది వర్కింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతాయి. అందుకే షోడశోపచార పూజలు చేస్తే వచ్చేటువంటి ఫలితం వేరు అన్నారు. అంటే ఎప్పుడైతే ఈ విధంగా కట్టుకొని ఆ ఇంట నిత్యకర్మలు షోడశోపచార పూజలు చేస్తే వచ్చేటువంటి ఫలితం అనేటువంటిది గృహస్థులకి మెండుగా ఉంటుంది అని చెప్పటంలో ఎంత మాత్రం సంశయం లేదు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.